జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం ఇందిరా ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది. ఏకాదశి తిథిని విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. అయితే ఈ నెల సెప్టెంబర్ 17వ తేదీన బుధవారంనాడు ఇందిరా ఏకాదశి వచ్చింది. ఇందిరా ఏకాదశి నాడు విష్ణుమూర్తిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఈ ఇందిరా ఏకాదశి నాడు ప్రతి ఒక్కరు వెంకటేశ్వర స్వామిని పూజించండి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఇక మీ కష్టాలన్నీ తీరిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఏకాదశి పూజా విధానం అలాగే పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సెప్టెంబర్ 17వ తేదీన బుధవారం నాడు ఇందిరా ఏకాదశి వచ్చింది. ఈ పితృపక్షాల్లో వచ్చే ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి ఏకాదశి రోజున ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో విష్ణుమూర్తిని పూజించండి. అయితే ఈ ఇందిరా ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలను ధరించి వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఏకాదశి పూజలో తప్పనిసరిగా తులసి దళాలు ఉండాలి. అయితే ఏకాదశి రోజున మాత్రం పొరపాటున కూడా తులసి ఆకులను కోయకూడదు. కాబట్టి ఒకరోజు ముందుగానే తులసి దళాలను సిద్ధం చేసుకోండి. ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆడవారు తలస్నానం చేసి ఇంటి ముందు ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. అయితే ఈ ఏకాదశి రోజున నీటిలో కొంచెం పసుపు వేసి స్నానం చేస్తే జాతక దోషాలు తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుంది. అలాగే మీ ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి. ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి. పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకుని పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని విశేషంగా అలంకరించుకోండి. స్వామివారి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసిమాలతో అలంకరించుకోండి. ఈ ఇందిరా ఏకాదశి రోజున భక్తిశ్రద్ధలతో వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పిస్తే చాలు, స్వామివారి మనసు మంచులా కరిగి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు. తులసిమాలను సమర్పించలేని వారు వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు కొన్ని తులసి దళాలను పెట్టి పూజ చేసుకోండి. అదేవిధంగా సన్నజాజులు, గన్నేరు పూలు, చామంతి పూలు ఈ పుష్పాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని అందంగా అలంకరించుకుని దీపారాధన చేసుకోండి. అయితే ఏకాదశి పూజలో తప్పనిసరిగా అక్షింతలు అలాగే నీటిలో నిండిన రాగి కలశం ఉండాలి. రాగి కలశంలో త్రిమూర్తులు కొలువై ఉంటారు. కాబట్టి ఒక చిన్న రాగి కలశాన్ని తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ కలశంలో నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి. అలాగే అక్షింతలను కూడా సిద్ధం చేసుకుని పూజ గదిలో పెట్టుకోండి. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన దీపాలలో పిండి దీపం ఒకటి. విశేషంగా ఈ ఇందిరా ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామికి 2 పిండి దీపాలు వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పిస్తే స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. బియ్యం పిండిలో పాలు పోసి 2 పిండి ప్రమిదలను తయారుచేసి ఆ ప్రమిదలకు కుంకుమ బొట్టు పెట్టి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి. ఈ పిండి దీపానికి చాలా దైవ శక్తి ఉంటుంది. కాబట్టి పిండి ప్రమిదలకు పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకోండి. ఇక ప్రతి ఒక్కరు గోవింద నామాలు చదువుతూ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. చివరగా స్వామివారికి హారతి సమర్పించి 5 ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షంతలు వేసుకొని స్వామివారికి నమస్కారం చేసుకోండి. వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరంతో హారతి సమర్పించి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 11 సార్లు చదవండి. మీ ఇంటి ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి మీ ఇంటి సంపద పెరుగుతుంది. ఈ విధంగా చాలా సులభంగా ఇందిరా ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధించడంతో పాటు సకల సౌభాగ్యాలు వరిస్తాయి. పూజలో ఉపయోగించిన తులసి దళాలను మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహం తక్షణమే లభించి మీ ఆర్థిక సమస్యలన్నీ దూరమై మీ ఇంటికి సిరిసంపదలు ప్రాప్తిస్తాయి. అలాగే ఈ ఏకాదశి రోజున మీ పూజ గదిలో గోడల పైన పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. మీ కుటుంబంలో ఎలాంటి ఆపదలు కలగకుండా విష్ణుమూర్తి ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది.
ఇక ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా తులసి మొక్కను తప్పనిసరిగా పూజించాలి. తులసి మొక్కలో లక్ష్మీనారాయణలు కొలువై ఉంటారు. కాబట్టి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో విపరీతమైన ధన ప్రాప్తి సిద్ధిస్తుంది. అదే విధంగా రావి చెట్టును పూజించిన వారికి సకల దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది. రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. కాబట్టి ఈ ఇందిరా ఏకాదశి నాడు రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే అప్పులు సమస్యలన్నీ క్రమక్రమంగా తగ్గిపోతాయి. అలాగే రావి చెట్టు నీడలో నిలబడిన సరే అష్టదరిద్రాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. అలాగే కొన్ని రావి ఆకులను ఇంటికి తెచ్చుకొని ఆ రావి ఆకుల పైన గంధంతో ఓం అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఎంతో శక్తివంతమైన ఈ ఇందిరా ఏకాదశినాడు విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్తే చాలా మంచిది. విష్ణుమూర్తి దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే విష్ణుమూర్తికి తులసిమాలను సమర్పిస్తే మీ ఇంటి ధనాదాయం బాగా పెరుగుతుంది. మీ సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి. ఇక ఏకాదశి రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా సాంబ్రాణి పోగును వేసుకోండి. మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి. అలాగే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి ముందు తప్పనిసరిగా 2 దీపాలు వెలిగించండి. తద్వారా మీ ఇంటికి ఉన్న దరిద్రబాధలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అయితే ఏకాదశి రోజు తప్పనిసరిగా ఆడవారు ఉపవాసం ఉండాలి. ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఆహారాన్ని తీసుకోవచ్చు. ఈరోజు ఉపవాసం ఉంటే విష్ణుమూర్తి అనుగ్రహంతో మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే ఈ ఇందిరా ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చనిపోయిన మీ పూర్వీకులకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందట. మీ పితృదేవతల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. కాబట్టి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండండి. అదేవిధంగా ఈ ఏకాదశి నాడు ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు ఆ నిమ్మకాయను పెట్టి నిమ్మకాయ పైన అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. తర్వాత ఈ నిమ్మకాయను తీసి ఒక వస్త్రంలో మూటగట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. మీ ఇంటికి ఉన్న నరదృష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అలాగే ఇందిరా ఏకాదశి సందర్భంగా మీ పూర్వీకులు పేరుమీద తప్పనిసరిగా దానధర్మాలు చేయండి. పేదలకు ఆహారాన్ని దానం చేయడం అలాగే వస్త్రాలను దానం చేయడం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా ఏకాదశి నాడు భగవద్గీతను చదివితే చాలా మంచిది. భగవద్గీతలో ఏదో ఒక అధ్యాయాన్ని చదవడం కానీ వినడం కానీ చేయాలి. తద్వారా మీ కుటుంబానికి ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. అలాగే విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తే సకల పాపాలన్నీ తొలగిపోతాయి. ఇక ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ మాంసాహారానికి దూరంగా ఉండాలి. అలాగే ఉల్లిపాయ మరియు వెల్లుల్లిని కూడా తినకూడదు. ఏకాదశి రోజున జుట్టు కత్తిరించడం గోలు కత్తిరించడం నిషేధం. ఈరోజు నా చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఇక మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు. అలాగే ఏకాదశి రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు. నలుపు రంగు వస్త్రాలను కూడా ధరించకూడదు. అదే విధంగా ఈ ఏకాదశి రోజున మధ్యాహ్నం సమయంలో బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరిస్తే మీ 7 తరాల కుటుంబానికి ఎలాంటి ఆపదలు దరిచేరకుండా మీ కుటుంబానికి వంశాభివృద్ధి కలుగుతుంది. అదేవిధంగా ఏకాదశి రోజున చనిపోయిన మీ పూర్వీకులను స్మరించుకుంటూ తర్పణం వదిలితే పితృదోషాల నుంచి విముక్తి కలుగుతుంది. జై శ్రీరామ్.